నమస్తే. నేను మీ పచ్చిపాల హనుమంతరావుని. ఈరోజు మనమందరం సిగ్గులేని సమాజం, అందులో నివసిస్తున్న ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోతున్నాం. ఈ సిగ్గులేని సమాజంలో కొంతమంది ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్ల నుండి 1000 కోట్ల దాకా దోచుకుంటా ఉంటారు. ఈ దోచుకునే వ్యక్తులు ఫలానా అని తెలిసిన ఈ సిగ్గులేని సమాజంలో జీవిస్తున్న ప్రజలు వారిని ప్రశ్నించలేని స్థితిలో ఉంటారు. ఇట్లా 500 కోట్ల నుండి 1000 కోట్ల దాకా దోచుకోవడానికి ఎవరు సహకరిస్తున్నారు అని ఈ ప్రజలు ఆలోచించినప్పుడు అధికార యంత్రాంగం సహకరిస్తుంది అని తెలిసినా కూడా ఆ అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఈ సిగ్గులేని సమాజంలో నివసిస్తున్న ప్రజలు ఉంటారు. ఈ దోపిడీదారులను కొంతమంది ఆదర్శంగా తీసుకొని వారికి మేము అనుచరులం అని చెప్పుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను, ప్రజలను దోపిడీ చేస్తుంటారు. వారి మీద తిరగబడి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని దోచుకుంటున్నావు అని ప్రశ్నించలేని స్థితిలో ఆ సిగ్గులేని సమాజంలో నివసిస్తున్న ప్రజలు ఉంటారు. ఈ విధంగా చిన్న చితక వ్యాపారాలు చేసుకునే ప్రజలు, కూలీ నాలి చేసుకునే ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఈ దౌర్జన్యాలను, ఈ దోపిడీలను ప్రశ్నించలేని స్థితిలో ఆ సిగ్గులేని సమాజంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి. వారు అందరూ ఆ పరిస్థితులకి అలవాటు పడిపోయి వాటిని అన్నిటినీ భరిస్తూ ఒక బానిసత్వ మనసుతో జీవిస్తూ వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతూ ఆ భగవంతుడిచ్చిన ఆ జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటూ చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆ సిగ్గులేని సమాజంలోని ప్రజల యొక్క స్థితిగతులు ఉంటాయి. ఇంకా రానున్న రోజుల్లో మనం మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.